2024 పాస్డ్ అవుట్. ఒక కంపెనీలో ఆఫర్ వచ్చింది కానీ ఇంకా జాయినింగ్ డేట్ ఇవ్వలేదు. అది ఇవ్వడానికి మాక్సిమం ఒక 1 year అయినా టైం పడుతుంది. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపల జాయినింగ్ లెటర్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఆ జాబ్ కోసం వెయిట్ చేయాలా ఏంటి అన్నది నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఒక క్వశ్చన్ అనమాట. సో దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానపుడి. మీరు గనక మీ డౌట్స్ ని నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంది. ఆ లింక్ యూజ్ చేస్తే నా క్యాలెండర్ లోని పర్టికులర్ టైం స్లాట్ బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటో తెలుసుకొని మీకు మంచి మీకు కెరియర్ గ్రోత్ కి ఏది హెల్ప్ అవుతుందో ఆ సొల్యూషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సర్వీస్ ఆఫ్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, సో నన్ను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. 2024 పాస్డ్ అవుట్ ఆన్ క్యాంపసెస్ లోని తను సెలెక్ట్ అయ్యారు. ఒక్క కంపెనీలో సెలెక్ట్ అయితే వేరే కంపెనీస్ కి మీకు తెలిసింది ఇంజనీరింగ్ కాలేజెస్ లోనే ఒక కంపెనీలో ఆల్రెడీ సెలెక్ట్ అయితే నెక్స్ట్ కంపెనీస్ ఏమొస్తున్నాయో దానికి అలో చేయరన్నమాట ప్లేస్మెంట్స్ కి. సో తిన కేసులో కూడా అదే జరిగింది. నీకు ఆల్రెడీ ఆఫర్ వచ్చింది కాబట్టి ప్లేస్మెంట్స్ కి అలో చేయలేదు. తీరా ఇప్పుడు తిని పాస్డ్ అవుట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఇంకా జాయినింగ్ డేట్ ఇవ్వలేదు. సో ఇంకా పిలవలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఆ ఆఫర్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలా? సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఐ డోంట్ వాంట్, నేను ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి తను అన్నారు అనమాట. సో నేను ఇప్పుడు 24 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న సజెషన్ ఏంటంటే, మీకు ఏదైనా ఆఫర్ వచ్చి జాయినింగ్ డేట్ ఇవ్వకపోతే గనక మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంది, 1 year వరకు మా ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, నన్ను వాళ్ళు ఏం అడగరు అని అంటే కనుక మీరు ఆ జాయినింగ్ డేట్ కోసం మీరు వెయిట్ చేయండి. బట్ ప్యారలల్ గా ఏదైనా ఇంటర్వ్యూస్ కనిపిస్తే ఆర్ లైక్ ఓపెనింగ్స్ ఉంటే గనక ఆ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ ఉండండి. సో ఈ కంపెనీ మిమ్మల్ని పిలవక ముందే వేరే కంపెనీస్ ఏమైనా ఆఫర్ చేస్తే గనక మీకు నచ్చితే జాయిన్ అవుతారు కానీ లేదంటే లేదు. సో అది వన్ వే ఆఫ్ అప్రోచ్ మీరు చేయాల్సింది. సెకండ్ ఏంటంటే, లేదు ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను ఇమీడియట్ గా జాబ్ చూసుకోవాలనుకుంటే గనక మీరు ఇప్పుడే ఏదైనా మెట్రో సిటీస్ లైక్ ఐటీ హబ్స్ ఉన్న సిటీస్ కి వెళ్ళి జాబ్స్ కి ట్రై చేస్తూ ఉండండి. సో ఏదైనా వాకిన్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెలెక్ట్ అయితే మీరు కంపేర్ చేసుకోండి, ఆ కంపెనీ కన్నా ఈ కంపెనీలో తక్కువ పే ఉన్నా కూడా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే మిమ్మల్ని మీ ముందు సెలెక్ట్ అయిన కంపెనీ వాళ్ళు పిలుస్తారో అప్పుడు కావాలనుకుంటే ఇది రిజైన్ చేసి యూ కెన్ గో బ్యాక్ టు దట్ కంపెనీ. లేదు ఇదే బాగుంది అనుకుంటే మీరు ఇందులో కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇప్పుడు కోర్స్ ఏమైనా నేర్చుకోవాలా, సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకోవాలా అని అడిగితే గనక నేనైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి సో వెళ్ళి నేర్చుకోండి అని సజెస్ట్ చేయను. ఎందుకంటే అట్ ది ఎండ్ మీరు ఎలా వెళ్ళినా కూడా కంపెనీ రిక్రూటర్స్ ఏం చూస్తారంటే మీరు ఎంత ఇంట్రెస్టెడ్ అనే చూస్తారే కానీ ఎంత సబ్జెక్ట్ ఉన్నదని చెప్పి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో చూడరు అనమాట. మోస్ట్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లోనే చూస్తారు. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. దట్టు ఒక ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి నేర్చుకోవాలని ఏం కాదు. మీరు ట్యూటోరియల్ పాయింట్స్ కానీ ట్యూటోరియల్ పాయింట్స్ లైక్ Guru 99 కానీ W3 స్కూల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లో కూడా చాలా మంది ట్యూటోరియల్స్ పెడుతూ ఉంటారు. సో అవి చూసే మీరు ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. సో దీనికోసం స్పెషల్ గా మీరు వెళ్ళి ఒక ఇన్స్టిట్యూషన్ లో నేర్చుకొని అక్కడ పేజెస్ లో ఉండి దానికి అమౌంట్ స్పెండ్ చేసి అదంతా కూడా అవసరం లేదు. ఒక ఫ్రెషర్ గా ఉంటేనే ఇది. సో నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. సో నేను ఆ తమ్ముడికి ఇచ్చిన సజెషన్ కూడా ఇదే. బట్ తను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటే ఆన్లైన్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఆన్లైన్ కోర్సెస్ అవైనా మీరు ట్రై చేయొచ్చు. ఏదైనా మంచి ట్రైనర్ ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైక్ వీడియోస్ మీకు కనిపిస్తే ఆన్లైన్ లో కూడా మీరు ట్రై చేయండి. సో హోప్ నా ఆన్సర్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. లేదక్క ఇంకా బెటర్ గా ఇలా చెప్పు ఉండాల్సింది అని కనుక మీకు అనిపించినట్టయితే దాని గురించి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ లైక్ ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.